నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. 6 పాయింట్లు నేర్చుకున్నామండి. ఈరోజు 7వది. అబ్రహాము నుంచి ఇశ్రాయేలీల వరకు అబ్రహాం నుండి ఇశ్రాయేలీల వరకు మనం ఈరోజు ఆలోచిద్దామండి. ఇశ్రాయేలీల వరకు వెళ్తే ఇంకా మనం ఆదికాండం పూర్తి చేసుకున్నట్టేనండి. ఆదికాండం చరిత్ర మనం అంతా ఆలోచించినట్టే. అయితే ముఖ్యంగా మనకి అబ్రహాం చరిత్ర మనకి ఎక్కడి నుంచి కనపడుతుంది అంటే ఆదికాండం అబ్రహాం చరిత్ర ఇక్కడ రాసుకుందాం. 11వ అధ్యాయం నుంచి మనకు కనపడుతుందండి. 11వ అధ్యాయం 26వ వచనం నుంచి ఆదికాండం 25వ అధ్యాయం 11వ వచనం వరకు మాకు అబ్రహాం యొక్క చరిత్ర ఉంటుందండి. అంటే మనకి అబ్రహాం కోసం ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మనం ఆ అధ్యాయాలు చదువుకుంటే సరిపోద్దండి. అబ్రహాం యొక్క చరిత్రను అక్కడ చూడగలము. అయితే అబ్రహాం కోసం విశ్వాసుల వీరుల జాబితాలో రాయబడిన ఒక మాటను చదువుకొని మనం ముందుకెళ్దామని. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అందరూ ఒకే నోట్స్ కంటిన్యూ చేస్తున్నారు కదండి, మధ్యలో కలిపేద్దావు. బైబిల్ చరిత్రలో అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న స్వదేశమునకు బయలుదేరి వెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగకయే బయలు వెళ్ళను. చాలని అంటే ఇప్పుడు అబ్రహాం పిలువబడినప్పుడు అబ్రహాము ఒక అన్యుల దేశంలో ఉన్నాడు. ఊరు అనే దేశం. ఇది ఒక మ్యాప్ వేసుకుందాం, చరిపేస్తానండి లేదా. ఇది మృత సముద్రం, ఇది గలిలయ సముద్రం, ఇది ఐగుప్తు అండి. ఇది ఐగుప్తు అనుకుందాం. ఇది మధ్యధరా సముద్రం. ఇటు సైడ్ రోమ్ ఇవన్నీ కూడా ఉంటాయండి. మన మ్యాప్ ప్రస్తుతానికి ఉన్న మ్యాప్ కూడా ఇంతే. అయితే ఇక్కడ హారాన్ అనే ప్రాంతం ఇక్కడ ఉంటుందండి. హారాను, అక్కడి నుంచి ఇక్కడ ఊరు అంటే కల్దీయుల దేశం అన్నారండి. ఊరు అనే ప్రాంతం అక్కడ ఉంటుంది. ప్రస్తుతానికి ఇరాక్ అనే ప్రాంతం ఉన్న దేశం అదేనండి ఊరు. అయితే అబ్రహాం పిలువబడినప్పుడు అబ్రహాంతో పాటు వాళ్ళ తండ్రి కూడా ఉన్నారండి. తన తండ్రి ఉన్నారు, తమ భార్య ఉన్నది, లోతు ఉన్నాడు, వీళ్ళందరూ కూడా ఉన్నారండి. అది ఎక్కడ మనకు కనపడుతుంది అంటే ఆదికాండం 12వ అధ్యాయం. ఒకసారి కొద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా అబ్రహాంతో నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరి నిన్ను చాలు
అంటే పైన 31వ వచనం ఒకసారి చూద్దాం. 11వ అధ్యాయం 31వ వచనం. తెరహు తన కుమారుడుగా అబ్రహాము తన కుమార్ కుమార్ ఆ సారాయిని లోతుని తన కోడల్ని తీసుకొని కల్దీల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి నివసించిరి. అంటే ఇక్కడి నుంచి వచ్చారండి. ఈ కల్దీల దేశం ఊరు అనే పట్టణంలో విగ్రహారాధన ఎక్కువ అండి. ఇప్పుడు అబ్రహాము యొక్క తల్లిదండ్రులు విశ్వాసుల విగ్రహారాధికులండి. మొత్తం ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ విగ్రహారాధికులండి. అక్కడ ఉన్న పట్టణం పరిస్థితి కూడా అంటే ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న పట్టణం అండి ఆ ప్రాంతం అంతా కూడా. ఇప్పుడు అబ్రహాం ధనవంతుడే కాదండి, ఆ సిటీ అంతా కూడా బాగా ధనవంతులు ఉండేదండి. అలాంటి ప్రాంతంలో ఇప్పుడు అబ్రహాం ఉన్నాడండి. అబ్రహాం బహు ధనవంతుడండి. అయితే ఇప్పుడు తన తండ్రితోని తన భార్య లోతు వీళ్ళందరూ కూడా హారాన్ వచ్చారండి. హారాన్లో ఉన్నప్పుడు తమ తండ్రి చనిపోయేంత వరకు కూడా అబ్రహాం ఇక్కడే ఉండిపోయాడండి. మరలా అక్కడ 12వ వచనంలో తెరహు బ్రతికిన దినములు 205 ఏండ్లు, తెరహు హారానులో మృతి పొందెను. అంటే ఇక్కడ వాళ్ళ తండ్రి చనిపోయారండి. ఆ తండ్రి చనిపోయిన తర్వాత అప్పుడు అక్కడి నుంచి ఈ కనాను ప్రాంతానికి వచ్చారండి. ఇది కనాన్. ఈ హారాన్ నుంచి సారా, అబ్రహాము, లోటు. ఇప్పుడు దేవుడు పిలిచాడు రమ్మని. ఆయనేమో బహు ధనవంతుడండి. బహు ధనవంతుడై ఉండి ఇప్పుడు దేవుడు ఎక్కడికెళ్ళా, నువ్వు ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, ఎక్కడ ఉండాలి అనేది కూడా ఏమి ఇంకా సమాధానం ఆలోచించలేదంటండి అబ్రహాం. ఆయన పిలుపులకి విధేయత చూపించి అని మాట చదివామని. అంటే ఇప్పుడు అక్కడి నుంచి వచ్చేయాలంటే అక్కడ ఉన్న తమ బంధువుల్ని వదిలేసి రావాలా లేదని, తమ బంధువులను వదిలేసి వచ్చేయాలని. ఇప్పుడు మనం ఎక్కడైనా ఇంటికి అద్దెకు దిగామనుకోండి, మనకి ఎవ్వరూ తెలియని ఏరియాలో దిగుతామా, మనకు తెలిసిన ఒక్కరైనా ఒక ఫ్యామిలీ ఉన్న దగ్గర దిగుతామండి. మనకు తెలిసిన వాళ్ళు ఎవరొకరు ఉండాలి. ఎందుకంటే మనకి ఏ కష్టమైనా ఏ ఆపదైనా సరే మనకి వెంటనే వచ్చే వాళ్ళు ఉండాలనుకుంటామండి. మనం ఎక్కడ ఏ ఊరు వెళ్ళినా ఎక్కడ ఏ ప్రాంతానికి షిఫ్ట్ అయినా సరే మన పక్కన మనకు తెలిసిన వాళ్ళు ఎవరొకరు ఉండాలనుకుంటాం. మరి ఇక్కడ ఆయన ఉన్న ప్రాంతంలో ఆయన బాగా ధనవంతుడండి. ఆయన బంధువులు చుట్టాలు అందరూ ఆయనతో పాటు ఉన్నారండి. ఇప్పుడు మరి ఆ స్థానబలం పోతుందా లేదండి? ఆయన వచ్చేస్తే ఆ స్థానబలం పోతాను. మరి వాళ్ళందరినీ విడిచిపెట్టేశాడండి, తన స్నేహితులను విడిచిపెట్టేశాడండి. వాళ్ళందరినీ విడిచిపెట్టి అబ్రహాము అంటే నేను నా లైఫ్ ఎలా ఉంటుంది, నేను ఎక్కడికి వెళ్తాను, అక్కడ నాకు సౌకర్యాలు ఉంటాయా ఉండవా, ఏం ఆలోచించలేదంటండి. దేవుడు పిలుచుకున్నాడంటే ఆయన చూసుకుంటారు ఇంకా అని అంత నమ్మాడండి. అంటే అబ్రహాం జీవితం అంతా కూడా ఎంతో విశ్వాసంగా కనపడుతుందండి. కాబట్టి ఆ పిలుపుకి లోబడ్డాడండి. ఏ వ్యక్తి కూడా అంటే తన గొప్ప స్థాయి నుంచి తక్కువ స్థాయికి వద్దాం అనుకోడండి. కానీ అలాంటి తమ ఆస్తి అన్నిటినీ, తమ బంధువుల్ని, ఎంతోమంది స్నేహితుల్ని వదులుకొని మరి ఆయన ఇది అబ్రహాం యొక్క ప్రయాణం అండి. ఊరు అనే ప్రాంతం నుంచి ఫస్ట్ హారానికి వెళ్ళాడు. హారాన్లో తన తండ్రి చనిపోయిన తర్వాత అక్కడి నుంచి కనాన్ వచ్చారండి. మళ్ళీ కరువు కారణంగా కనాన్ నుంచి ఐగుప్తు వెళ్ళడం, మరలా కనాన్ రావడం, ఇందులో ఆయన ప్రయాణాలు కూడా ఉంటాయండి. ఇప్పుడు అవన్నీ చూడట్లేదు, ఎందుకంటే మన ప్రయాణం గురించి ఆలోచించట్లేదు, ఆయన క్యారెక్టర్ గురించి కూడా ఆలోచించట్లేదు. కాబట్టి ముందు చరిత్రను ఆలోచిద్దామని. దేవుని చిత్తం అయితే మనకి ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు అబ్రహాం యొక్క గుణాల గురించి ఆలోచిద్దామని. ఆయన గుణాలు చెప్పుకుంటే ఇంకొక 4 క్లాసులు పడతాయండి ఆయన వ్యక్తిత్వం అంతా చెప్పుకుంటే. కాబట్టి ఆయన వ్యక్తిత్వం గురించి కాకుండా మనం ఫస్ట్ చరిత్రను ఆలోచిద్దామని. అయితే ఇప్పుడు అబ్రహాముకి దేవుడు వాగ్దానాలు చేశారండి. ఒక 3 వాగ్దానాలు చేశారమ్మ. ఆ 3 వాగ్దానాలు మనం రాసుకుందామండి. ఆ వాగ్దానాలు ఏంటో చూద్దాం.
ఆదికాండం 12వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొక్క నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. ఆశీర్వాదముగా ఉండువు. అంటే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి, మొదటగా దేవుడిచ్చిన వాగ్దానం ఏంటని, నిన్ను గొప్ప జనంగా చేస్తాను అంటే నీకు సంతానాన్ని ఇస్తాను, నీకు దేవుడు నీకు సంతానాన్ని ఇస్తానని దేవుడికి అబ్రహాంకి వాగ్దానం చేశారని. మళ్ళా అదే దేవుడు మళ్ళా ఇంకోసారి చెప్పారండి 15వ అధ్యాయంలో. ఆయన దర్శనం వస్తుందని అబ్రహాంకి. ఆ దర్శనంలో ఒక్క పేజీ తిప్పుదామని 5వ వచనంకి వచ్చాదండి డైరెక్ట్ గా. మరియు ఆయన వెలుపలికి అతనిని తీసుకొని వచ్చి ఆకాశం వైపు చూడు ఒకసారి, ఆ నక్షత్రాలు లెక్కించుటకు చేతనైనందుకు నువ్వు నీకు ఆ నక్షత్రాలు లెక్క పెట్టి అన్నాడని దేవుడు. నీ సంతానాన్ని అలా చేస్తానన్నారని. అంటే అవి లెక్కించగలమని నక్షత్రాలు ఏమైనా మనం లెక్కించలేమని, అంత విస్తారమైన ఉంటే వాటిని చూపించిగో నీ సంతానాన్ని నేను ఇలా చేస్తాను అన్నారని. అంటే ఇప్పుడు అబ్రహాం యొక్క సంతానం దేవుడిచ్చిన వాగ్దాన పుత్రుడు ఇస్సాకేనండి. కానీ అబ్రహాంకి దేవుడు అనేకమైన సంతానాన్ని ఇచ్చాడండి. ఇస్మాయిల్ ద్వారా కానీ, కెతూరా ద్వారా కానీ, ఇస్సాకు నుంచి కానీ, యాకోబు నుంచి కానీ వాళ్ళ సంతానం ఎంతో అభివృద్ధి చెందిందండి. అంటే దేవుడు భౌతికంగానూ ఆయనకి సంతానాన్ని విస్తరింపజేశారని. అలాగే ఇచ్చిన మరొక వాగ్దానం ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం. నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా సమస్త వంశాలని నీ యందు ఆశీర్వదిస్తాను అన్నారని. ఇప్పుడు సమస్త వంశాలు అబ్రహాము యందు ఎలా ఆశీర్వదింపబడతాయి? గలతీ పత్రికలో ఆ మాట ఉందని. అంటే మన అందరం కూడా బైబిల్లో ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం ఉంది కదండి, అక్కడ ఒక వచనాన్ని వేసుకోండి బైబిల్లోనే. గలతీ పత్రిక 3:16 వేసుకున్నాం. గలతీ పత్రిక 3:16. అతని సంతానమునకును వాగ్దానం చేయబడును, ఆయన అనేకులను గూర్చి అన్నట్లు ఒకని గూర్చి అన్నట్లే నీ సంతానమునకును ఆయనను అనెను. అంటే అంటే ఒకని గూర్చి అన్నట్లే చెప్పాడండి దేవుడు. నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానంటే అక్కడ అర్థం ఆ వాగ్దానం మనందరం ఉన్నామని. అంటే సమస్త వంశాలు నీ యందు ఆశీర్వదింపబడును. ఇప్పుడు భూమి మీద ఎవరి విశ్వాసం అయినా సరే ఎవరి యందు ఆశీర్వదింపబడినట్టండి, అంటే అబ్రహాం యందు ఆశీర్వదింపబడినట్టండి. విశ్వాసులకు తండ్రి అనే మాట ఉందండి. ఈరోజు మరి ఎవరు విశ్వాసం అయినా సరే వాళ్ళకి తండ్రి ఎవరండి? అబ్రహాం మన విశ్వాసానికి తండ్రి అండి. ఆ విశ్వాసం విషయంలో మాదిరి చూపించాడు, అందుకే దేవుడు అంత గొప్ప బిరుదిచ్చాడు. అంటే ఇప్పుడు 3వ వాగ్దానం చూసి ఒకసారి వద్దామండి, ఎప్పుడెప్పుడు నెరవేరాయో ఒకసారి ఆలోచిద్దాం. 3వ వాగ్దానం ఆదికాండంలోనే 15వ అధ్యాయంలోనే 13-16. ఆయన అదే నీ సంతతి వారు
ఉమ్, నీ సంతతి వారు నీ సంతతి వారు తమది కాని తమది కాని ఆ దేశంలో పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. దాసులుగా నుందురు. వారు వారు 400 ఏండ్లు 400 ఏండ్లు చెరబెట్టుదురు. వీరిని శ్రమ పెట్టుదురు. వీరు వీరు ఎవరికి దాసులవుదురో ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు తీర్చుదురు. నేనే తీర్పు తీర్చుదును. తరువాత తరువాత వారు ఈ ఆస్తితో మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చెదరు. బయలుదేరి వచ్చెదరు. క్షేమముగా ఉమ్, నీ పితరుల యొద్దకు ఉమ్, పోయెదరు. ఉమ్. మంచి వృద్ధాప్యమందు మంచి వృద్ధాప్య బంధు పాతి పెట్టబడదు. అమోరీల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రహాంతో చెప్పెను. అంటే ఇక్కడ చెప్పబడిన వాగ్దానం ఏంటండి? చాలా పెద్ద సెంటెన్స్ చదివామని. నీకు కనాను దేశాన్ని ఇస్తాను అంటున్నాడండి దేవుడు. ఇప్పుడు మనందరికీ తెలిసిన వాగ్దానమే కదమ్మా అది. ఆ దేవుడు కనాను దేశాన్ని ఇస్తానన్నాడని అబ్రహాముకు వాగ్దానం చేశాడన్న విషయం మనందరికీ తెలుసండి. అయితే అది రాసుకుందామండి. నీ సంతానానికి కనాను దేశాన్ని ఇస్తాను. నీ సంతానానికి కనాను దేశాన్ని ఇస్తానన్నారని. అయితే అబ్రహాం కాలంలో జరిగిందా అది? అంటే దేవుడు అబ్రహాం కాలంలో ఆ దేశాన్ని ఇవ్వలేదండి, కనాను దేశాన్ని. ఆయన ముందుగానే చెప్పారు, నీ కాలంలో నేను ఇవ్వను. ఎప్పుడు ఇస్తారంట? నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. అంటే 400 సంవత్సరాలు ఇశ్రాయేలు చెరలో ఉన్నారనే విషయం తెలుసండి. ఆ దేవుడు ఎప్పుడు తెలియజేశారని? ముందుగానే ఆ దేశాన్ని ఇవ్వక ముందే తమది కాని దేశంలో వాళ్ళు పరదేశులుగా ఉంటారు. ఎన్ని సంవత్సరాలు అంటండి? 400 ఏండ్లు వారిని శ్రమ పెడతారు. అయితే వీరు ఎవరికి దాసులు అవుతారో ఆ జనానికి నేనే తీర్పు తీరుస్తాను. కానీ వచ్చినప్పుడు మాత్రం మిక్కిలి ఆశతో బయటికి తీసుకొస్తాను. అయితే మరి అబ్రహాంకి అప్పుడు ఎందుకు ఇవ్వలేదండి? అక్కడ ఉందండి ఒక మాట. అంటే ఈరోజు చాలా మంది క్వశ్చన్ చేసేవారు ఉన్నారండి. ఇప్పుడు ఇశ్రాయేలీలు వచ్చారు. ఇశ్రాయేలీలు వచ్చి పాపం ఈ కనాను దేశంలో ఎవరైతే నివసిస్తున్నారో దేవుడు వాళ్ళందరినీ తరిమేసి వాళ్ళందరినీ చంపేసి వీళ్ళకి అన్యాయంగా వాళ్ళు కట్టుకున్న ఇల్లు వీళ్ళు తీసుకున్నారు అనేవారు ఉన్నారని. అంటే బైబిల్ గురించి చెడ్డగా మాట్లాడేవారు. ఇప్పుడు ఇశ్రాయేలు ఆ ప్రయాణం ఎర్ర సముద్రం అన్ని దాటుకొని వస్తారు కదండి, కనాను జయిస్తారు వాళ్ళు వచ్చి. ఆ విషయం మీద బయట మాట్లాడే వాళ్ళు అక్కడ ఉన్న కణాల్లో నివసిస్తున్న వారిని అన్యాయంగా వాళ్ళు తరిమేసి వాళ్ళని చంపేసి వాళ్ళతో యుద్ధం చేసి వీళ్ళు దోచుకున్నారు అని అనేవారు ఉన్నారని. అంటే ఇక్కడ ఉన్న వచనం అర్థం కాకపోతే అలాగే అనుకుంటారని. ఇప్పుడు దేవుడు కేవలం వాగ్దానం చేశాడు, కరెక్టే. ఈ కనాను దేశాన్ని ఇస్తానన్నారని వాగ్దానం చేశారని. కనాను ఇవ్వడానికి 2 రీజన్లు అండి. ఒకటి, దేవుడు వాళ్ళకి వాగ్దానం చేయడం, మీకు మీ దేశాన్ని, మీ సంతానానికి ఈ కనాను దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేయడం. రెండోది 16వ వచనంలో, అమోరీయుల అక్రమం ఇంకనూ పరిపూర్ణం కాలేదు. చాలు. అంటే ఇక్కడ ఇంకొక రీజన్ ఏంటండి? అమోరీయులు అంటే ఇక్కడ నివసించే కొన్ని జాతుల ప్రజలు ఉన్నారని. ఆల్రెడీ అబ్రహాం కాలంలో అప్పటికి కొందరు అనేక మంది ప్రజలు నివసిస్తున్నారని. ఇప్పుడు వాళ్ళ పాపం ఇంకా ఏమవ్వాలంటే పరిపక్వం అవ్వాలని. అప్పటి వరకు దేవుడు ఎదురు చూశారని. వాళ్ళకు కూడా సమయం ఇచ్చారా లేదండి? వాళ్ళకు కూడా సమయం ఇచ్చారండి. ఆ సమయం అయిపోయిన తర్వాత వాళ్ళని తరిమాడండి దేవుడు, అంతే తప్ప వీళ్ళు వచ్చి వాళ్ళని మంచోళ్ళండి తరిమేశారండి అనుకోవడానికి లేదండి. వాళ్ళ పాపం పరిపక్వం అయ్యేంత వరకు దేవుడు చూశాడండి. అది చూసి అప్పుడు వీళ్ళకి 4వ తరానికి, అబ్రహాం యొక్క 4వ తరానికి ఆ దేశాన్ని ఇచ్చారండి. 500 సంవత్సరాల తర్వాత ఈ వాగ్దానం నెరవేరిందండి. మరి సమస్త వంశంలోని ఎంగా ఆశీర్వదింపబడును, ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేరిందండి?
నెరవేరుతూనే ఉందండి. ఈరోజు బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ అబ్రహాము వంశంలో చేరిన వాడే, అబ్రహాం విషయంలో ఆశీర్వదింపబడిన వాడే. అంటే ఈ వాగ్దానం నెరవేరడానికి 500 సంవత్సరాలు పట్టిందండి. ఈ వాగ్దానం నెరవేరుతూనే ఉందండి. ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేరిందండి? నీకు సంతానాన్ని ఇస్తాను, నీకు కుమారుడిని ఇస్తాను. సుమారు ఈయనకి వాగ్దానం చేసినప్పుడు వయసు ఎంత? 75 సంవత్సరాలండి. 75 సంవత్సరాల వయసులో, అంటే అక్కడ చూడండి 4వ వచనం, 12వ అధ్యాయం 4వ వచనం. 75 ఏండ్ల ఈడు గలవాడు, అంటే 75 సంవత్సరాలప్పుడు దేవుడు వాగ్దానం చేశారండి, నీకు సంతానాన్ని ఇస్తాను అని. మరి దేవుడు సంతానాన్ని ఎప్పుడు ఇచ్చాడండి? సుమారు 25 ఏళ్ళ తర్వాత అండి. అంటే 75 సంవత్సరాలకి 100 సంవత్సరాలు పుడితే 25 సంవత్సరాలు అండి. అంటే ఈ వాగ్దానం నెరవేరడానికి 25 ఏళ్ళు పట్టిందండి. ఈ వాగ్దానం నెరవేరుతూనే ఉన్నదండి. ఈ వాగ్దానం 500 సంవత్సరాలు పట్టిందండి. కాబట్టి దేవుడు అబ్రహాంకి 3 వాగ్దానాలు చేశారండి. అవి ఒకేసారి నెరవేరినవి కాదండి, కొంతకాలం గ్యాప్ ఉందండి. కాబట్టి అబ్రహాం యొక్క ప్రయాణం ఇది, అబ్రహాం చేసిన వాగ్దానాలు ఇవి. అయితే ఇప్పుడు అబ్రహాంకి కొన్ని బిరుదులు ఉన్నాయండి. విశ్వాసులకు తండ్రి, తర్వాత హెబ్రీయులకు మూల పురుషుడు, దేవుని స్నేహితుడు. దేవుడి స్నేహితుడు అనే మాట కూడా ఉందండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం. మనకి ఇంకా అరగంట సమయం ఉందండి. 6వ వచనం. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడై ఉన్నాడు, నీవు పరాక్రమ గలవాడు, నిన్ను ఎదిరించుట ఎవరికి బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలీల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీన్ని శాశ్వతముగా నిచ్చిన నీ దేవుడవు నీవే, మా దేవుడవు నీవే. అంటే నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి. అబ్రహాము ఎలా సంబోధించారండి అబ్రహాముని? అని స్నేహితుడైన అబ్రహాము అంటే దేవుని స్నేహితుడు అని చెప్పబడిందండి. అబ్రహాముకి అంత గొప్ప ఘనత ఇవ్వబడిందండి. భక్తులు ప్రార్థన చేసినప్పుడు కూడా ఏమన్నారండి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవా అని ప్రార్థన చేస్తారండి. అంత గొప్ప విలువిచ్చారండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఆ ముగ్గురే దేవుడు విశ్వాసులేనండి. ఎవరిని తగ్గించడానికి లేదండి. ముగ్గురు విశ్వాసంగా బ్రతికారండి. కాబట్టి అలాంటి గొప్ప బిరుదులు ఉన్నాయండి అబ్రహాం విషయంలో. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాలు చూసామండి. అయితే అబ్రహాము వాగ్దాన పుత్రుడు ఎవరండి? ఇస్సాక్ అండి. అయితే చాలా సంవత్సరాలు అయింది అబ్రహాం నిరీక్షిస్తున్నారు, సారా నిరీక్షిస్తున్నారండి. కానీ నిరీక్షించి సారా ఆవిడ అంటే నా ద్వారా కాదేమో, ఇంకొక స్త్రీ ద్వారా ఏమోనని హాగర్ అనుకున్నదండి. అంటే పిచ్చి తల్లండి. ఆవిడ ఏమనుకున్నదంటే హాగర్ మరలా తీసుకొచ్చిందండి. అప్పుడు మరలా దేవుడు హాగర్ ద్వారా కాదు నీకు సంతానం ఇస్తానని, అంటే సుమారు ఒక 80 సంవత్సరాలప్పుడు ఇస్మాయిల్ జన్మించాడు. 85 ఇలా 83 సంవత్సరాల్లో. తర్వాత 100 సంవత్సరాలకి దేవుడు ఇస్సాకుని ఇచ్చారని. ఆ వంశావళంతా కొంచెం మనం ఆలోచిద్దామని. అయితే అబ్రహాంలో ఎన్నో మనం సద్గుణాలు చూడగలమండి. మనం చాలా మంది కొందరు లిస్టు కూడా రాశారండి. అబ్రహాం యొక్క గుణాలు చెప్పుకుందామన్నా ఎన్ని ఉంటాయండి. అబ్రహాము దేవుని పిలుపుకి లోబడ్డాడు. తమ కుమారుని ఇవ్వడానికి సైతం లెక్క చేయలేదండి. లోతుకి అబ్రహాముకి వివాదం వచ్చినప్పుడు, వివాదం కాదండి, అంటే ఎక్కడ మనం ఏది సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నప్పుడు లోతుకి అవకాశం ఇచ్చాడండి.
వాళ్ళ గొర్రెల కాపరికి లోతు గొర్రెల కాపరికి గొడవ వచ్చిందండి. కాబట్టి వాళ్ళ మధ్య ఉన్న గొడవ బట్టి మనం గొడవ ఆడుకోకూడదు. మన బంధువులు కాబట్టి బంధువుల మధ్య గొడవ ఉండకూడదు అనుకున్నాడండి. ఇంకా అనేకమైన ఉన్నాయండి. ఇస్సాకుకి ఎలాంటి వ్యక్తిని ఇచ్చి వివాహం చేయాలనుకున్నాడండి? విశ్వాసరాలైన వ్యక్తిని వివాహం చేయాలనుకున్నాడండి. తమ దగ్గర ఉన్న దాసులు, తమ దగ్గర ఉన్న ఒంట్లు ఇవన్నీ కూడా మోకరించేవంటండి. అంటే అంత గొప్ప క్యారెక్టర్ కలిగినోడండి అబ్రహాం. అంత గొప్ప విశ్వాసాన్ని, ఎక్కడికైనా బలి అర్పించేవాడు, దేవుని ఆరాధించడం మానేవాడు కాదని. అన్ని విషయాల్లో అబ్రహాం మాదిరిగా ఉన్నారని. అయితే అబ్రహాం యొక్క సంతానం చూద్దామని. అబ్రహాము సారా ద్వారా ఇస్సాక్ అండి. తర్వాత కెతూరా, హాగరు, తప్పు రాశానండి. అంటే సారా చనిపోయిన తర్వాత అబ్రహాం మళ్ళా వివాహం చేసుకోవడం మనకు కనపడుతుందండి. ఈ కెతూరా అన్న ఆవిడికి 6 పిల్లలు ఉన్నారండి. ఈ హాగర్కి ఇస్మాయిల్ ఉన్నాడండి. ఇస్మాయిల్. సారా కుమారుడు ఇస్సాకు. ఈ లోతుకి మరలా 2 కుమార్తెలు ఉన్నారండి. ఇప్పుడు ఇస్సాకుకి పుట్టిన పిల్లలు ఎవరండి? ఏసావు, యాకోబు అని రాసేసుకున్నాం. ఏసావు, యాకోబు. తర్వాత మనకి యాకోబుకి 12 మంది. అది కానీ 29వ అధ్యాయం 30 వచనాలు ఉంటాయి. ఒకసారి చూద్దాం. ఒకే దగ్గర ఉండో రూబేను, షిమ్యోను, లేవి, యోదా, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు, ఇస్సాకారు, జబూలూను, యోసేపు, బెన్యామీను, ఒక కుమార్తె కూడా ఉందండి, దేనా. అయితే వీళ్ళు కూడా డివైడ్ చేసుకోవచ్చు, కానీ అలా ఉంచేద్దామండి. ఇప్పుడు యేసు ప్రభు ఏ గోత్రంలోంచి వచ్చారండి? యోధా గోత్రం. అంటే ఇప్పుడు తెరహు నుంచి అబ్రహాం యొక్క సహోదరుల వంశావళి. అబ్రహాం కుమారుడు ఇస్సాక్ అండి, ఒకరే కుమారుడండి. ఇస్సాకు ఏసావుని, యాకోబు 2 పిల్లలండి. యాకోబు నుంచి వచ్చిన సంతానం 12 మంది. మళ్ళీ ఈ యోసేపుకి 2 కుమారులు ఉంటారండి, మనష్షే, ఎఫ్రాయిము. వీళ్ళందరూ కూడా ఈ 12 మంది అండి యోసేపు కుమారులు. వీళ్ళు ఇది మనకి అబ్రహాము నుంచి మనకు ఇశ్రాయేలు వరకు వంశావళి. ఈ యాకోబునే దేవుడు పేరు మార్చేశాడు, ఇశ్రాయేలు అని.
కాబట్టి ఈ సంతానం అంతా కూడా ఇశ్రాయేలే అన్నారండి. వీళ్ళు పిల్లలు చెరకెళ్ళినప్పుడు మొత్తం 70 మంది అండి. వాళ్ళందరూ కలిపి ఇశ్రాయేలీలు అని అన్నారండి. ఇప్పుడు ఆ ఇశ్రాయేలీ కాలం వచ్చేంత వరకు మనం ఆలోచిద్దామని. అయితే ఇస్సాకు గురించి మనం ఆలోచిస్తే అబ్రహాం గురించి ఆలోచించామండి. తర్వాత అబ్రహాం కుమారుడైన ఇస్సాకు, ఇప్పుడు అబ్రహాము ఇస్మాయిల్ ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, మిగతా 6 కుమారులు ఉన్నారండి. అయితే అబ్రహాము తమ చివరి దినాల్లో చనిపోయే ముందు ఏం చేశాడంటే ఎవరి వారికి సెటిల్ చేస్తాడండి ఆస్తులు. ఎందుకు? ఇప్పుడు వాగ్దాన పుత్రుడు ఎవరంటే ఇస్సాకు, ఆయనకి మళ్ళీ పోటీ రాకూడదు కాబట్టి తన కుమారుడే వాగ్దాన పుత్రుడు ఇస్మాయిల్ సెటిల్ చేస్తాడని తన కెతూర కుమారులు సెటిల్ చేస్తారండి. 25వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది, ఒకసారి చూద్దాం. ఆదికాండం 25వ అధ్యాయం 5వ వచనం. అబ్రహాము తనకు కలిగిన యావత్తును ఇస్సాకుకి ఇచ్చెను. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి తను సజీవుడై ఉండగానే తన కుమారుడకు ఇస్సాకు నొక్క నుండి తూర్పు దేశమునకు వారిని పంపివేశాను. అంటే ఎప్పుడు వాళ్ళకి సెటిల్ చేస్తాడండి, కుమారులకి బతుకున్నప్పుడు సెటిల్ చేస్తాడండి. ఒకవేళ సెటిల్ చేసి ఉండకపోతే ఆయన చచ్చిపోయిన తర్వాత కొట్టుకు చెప్తారండి, ఇది నాది, నా ఆస్తి, నాన్న చనిపోయిన తర్వాత ఆ డబ్బులు వస్తాయి, అవి నాకు కావాలి. కానీ అబ్రహాము ఆయన చేసిన మంచి పని ఏంటంటే ఆయన బ్రతికుండగానే సెటిల్ చేస్తాడండి. ఇంకా ఇస్సాకు దగ్గరికి ఎవరు రాకూడదు. వాళ్ళకి బహుమతులు ఇచ్చాడండి, అంటే అన్యాయంగా పంపించలేదండి. వాళ్ళకి కావాల్సిన వాళ్ళ ఆస్తిని వాళ్ళకి ఇచ్చేసాడండి. ఇంక ఇస్సాకుని డిస్టర్బ్ చేయడానికి ఏది ఉండకూడదండి. కాబట్టి ఎవరు వాళ్ళు సెట్ చేసి కొందరు ఉంటారండి, సెటిల్ చేయకుండా చచ్చిపోతారండి. ఆ తర్వాత వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఇంకా మాకు కూడా సంబంధం ఉందని ఇంకొందరు వస్తారండి. కాబట్టి అబ్రహాము అలాంటి తెలివి తక్కువ పని చేయలేదండి. ఇప్పుడు అబ్రహాం కుమారుడు ఇస్సాకు, అంటే దేవుడు కూడా నేను అబ్రహాము ఇస్సాకు దేవుడినని చెప్పుకోవడానికి సిగ్గుపడను అని తెలియజేశారండి. అంత గొప్ప విలువిచ్చారండి ఆ ముగ్గురికి కూడా. ఇప్పుడు ఇస్సాకు గురించి మనం ఆలోచిస్తే 40 సంవత్సరాలు ఇస్సాకు వచ్చాయి. అప్పుడు అబ్రహాం ఏమనుకున్నాడంటే నా కుమారుడికి వివాహం చేయాలి అనుకున్నాడని. అయితే ఆయన వివాహం గురించి ఆయనకు సమానంగా ఉన్న ఆస్తిపరులు ఎవరున్నారో చూశాడా? చూడలేదండి. అక్కడ ఉన్న గొప్ప వ్యక్తి ఎవరు, మంచి అందగాడు ఎవరు, మంచి బాగా స్థిరపడిన ఎవరు అని ఆలోచించలేదండి. ఆయన ఎలియాజర్ని పంపించాడండి. ఎలియాజర్ని పంపించి ఇక్కడికి పంపించాడండి. ఇక్కడికి ఎందుకు అక్కడికి పంపించాడమ్మా? ఇప్పుడు కనాన్లో ఉన్నాడండి, అక్కడ ఎవరినైనా చూసుకోవచ్చు కదా తన కుమారుడికి. అక్కడ ఎవరు ఆయన ఆస్తికి సరిపోతారో తమ తండ్రి ఇంటి వారి దగ్గర పంపించారండి. అంటే అక్కడ విశ్వాసులు ఉండుంటారండి. యెహోవా అనే మాట తెలిసిన బంధువులు ఉన్నారండి, యెహోవాను నమ్మిన భక్తులు ఉన్నారండి. కాబట్టి ఎక్కడ ఈ ప్రాంతంలో ఉన్నవారు వద్దు, అక్కడ నా వారు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి ఒక భక్తి పరురాల్ని తన కుమారుడి కోసం ఆయన కుమార్తెని ఎతకమన్నాడని. అప్పుడు ఎలియాజరు వెళ్ళాడని. ఆ ప్రయాణంలో కూడా దేవుని మీద ఆధారపడ్డాడని. దేవుని మీద ఆధారపడి ఆయన నేను వెళ్తున్నాను దేవునికి ప్రార్థన చేసుకున్నారని. నా యజమానికి కుమారుడు వివాహం నిమిత్తం నేను బయలుదేరుతున్నాను తండ్రి, నా పైన కటాక్షం చూపండి. ఎవరైతే వస్తారో ఆ సూచనలన్నీ ముందుగానే జరిగాయండి. ఎవరైతే నాకు నీళ్ళు వస్తాయో, నా ఒంట్లకి నీళ్ళు పోస్తుందో ఆవిడే నా యజమాని యొక్క కుమారునికి భార్య అని అవన్నీ జరిగాయండి. జరిగినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ ఎలియాజర్ అనే వ్యక్తి వాళ్ళ ఇంటికి వెళ్ళడం, మరలా ఆయన రెబ్కాని తీసుకొని రావడం. రెబ్కాని తీసుకొచ్చినప్పుడు ఇస్సాకు ఆ పొలంలో ధ్యానించడానికి వెళ్ళాడంటండి. ఏం ధ్యానించడానికి వెళ్ళుంటాడండి? ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడండి. ఆ సాయంకాల సమయంలో ఆయన
అలా మాట రాయబడి ఉంటుంది. ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలువెళ్ళను అని. అంటే ఆయనకి ఎప్పుడు ఉన్న అలవాటు ఏంటండి? ఆ ఖాళీ సమయంలో దేవునితో గడపడం. మనకు ఖాళీ సమయం దొరికితే మనం దేనితో గడుపుతామండి? మొబైల్తో గడుపుతాం, నిద్రతో గడుపుతాం, సీరియల్తో గడుపుతాం, సినిమాలతో గడుపుతాం. కానీ ఇస్సాకున్న గొప్ప అలవాటు దేవునితో గడపమండి. ఎవరు నేర్పించుంటారండి? తల్లిదండ్రుల దగ్గర, వాళ్ళ దగ్గర నేర్చుకున్నాడండి. ఆ తండ్రి దగ్గర నేర్చుకున్నాడు. ఆ తండ్రి నేర్పించాడండి. భక్తిని నేర్పించి భక్తి పరురాలైన భార్యను కూడా వివాహం చేయాలనుకున్నాడు. ఆ వివాహం అంతట్లో దేవుని మీద ఆధారపడ్డారండి. ఇంకా ఏ స్త్రీ అయితే నీళ్ళు పోస్తుందో నువ్వు చూపించు, నీ మీద ఆధారపడ్డానని. అప్పుడు రిబ్కాని తీసుకొచ్చి ఇస్సాక్కి వివాహం చేస్తారని. ఇప్పుడు అంటే ఇది అనవసరం చెప్పుకోవడం, కానీ గుర్తించే వాళ్ళు, తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చండి. ఇస్సాక్కి రిబ్కా ఏమవుతారని? కూతురు వరుస అవుతారండి. ఇప్పుడు ఇస్సాకు బెతుయేలు అన్నదమ్ములు అవుతారండి. ఇప్పుడు అన్నదమ్ములు కూతురండి. అంటే ఇప్పుడు మనకి అదేంటి అన్నట్టు అనిపించవచ్చామా? అన్ని ప్రాంతాల్లోని మనలాగా వివాహం చేసుకోరండి. కొన్ని ప్రాంతాల్లో మనం అక్క కూతురిని చేసుకున్నాం అనుకోండి, అదేంటి అక్క కూతురిని చేసుకుంటారా అని ఆశ్చర్యపడతారండి. కాబట్టి అదేమి పెద్ద తప్పులాగా అంటే మనం ఆలోచించే అవసరం లేదండి. ఆ కాలంలో అక్కడ అలా ఉన్నదండి. అప్పటికి ఇస్సాకు 40 సంవత్సరాలండి. కాబట్టి రిబ్కా ఇస్సాకు వివాహం చేసుకున్నారండి. వాళ్ళిద్దరికి పుట్టిన కుమారులు ఏసావు, యాకోబు అండి. ఇప్పుడు మనం 9 అయిపోతుంది, ముగించుకున్నాం 10 నిమిషాలు, పావుగంటలో. అయితే 2 పిల్లలు కలిగారండి. 2 పిల్లలు కలిగినప్పుడు ఏసావు స్వభావం ఎలాంటిదంటే ఆ రోమాలు కలిగిన వాడు అంటండి. యాకోబు స్వభావం ఎలాంటిదంటే నున్నని వాడు, అంటే చాలా సున్నితమైన వ్యక్తి. ఇప్పుడు 2 ఎలాంటి వాళ్ళంటే యాకోబేమో వేటకి వెళ్ళేవాడండి. ఇప్పుడు వేటకి వెళ్ళినోడు స్వభావం ఎలా ఉంటుందండి? మొరటగా రఫ్గా ఉంటుందండి. వేట ఆడతాడండి, పరిగెడతాడు, బాణం వేస్తాడండి, దొరక్కపోతే పిచ్చెక్కిపోతుంటాడండి, ఉగ్రుడు అయిపోతుంటాడండి. అంటే మనం చేసే వృత్తిని బట్టి కూడా మన స్వభావం ఆధారపడి ఉంటుందండి. కొన్ని వృత్తులు అలాంటివండి. పలానా వృత్తి ఏదైనా జాయిన్ అవుతానంటే లేదు చెడిపోతా ఉంటారండి. అంటే అక్కడ ఉన్న యూనిటీ అలాంటిదండి. ఇప్పుడు మరి అంటే వృత్తిని బట్టి కూడా మన బిహేవియర్ మారే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు ఏసావు పని ఏంటి? వేటకెళ్ళడం. అంటే ఆ రోజుకి వేటకు దొరికిందా, నేను తినేసానా, నా పూట గడిచిపోయిందా, అలాంటి స్వభావం అండి. యాకోబు ఎలాంటి వాడంటే తన భవిష్యత్తు కోసం జాగ్రత్త పడే వ్యక్తి అండి. అంటే యాకోబు స్వభావం ఎలాంటిదంటే నా భవిష్యత్తు బాగుండాలి, భవిష్యత్తు కోసం ఆలోచించే వ్యక్తి అండి. ఏసావు ఎలాంటి వాడంటే ఈ రోజు కడుపు నిండిందా, తిన్నామా, మనకు తెల్లారిపోయింది చాలు అనుకునే టైప్ అండి. ఇప్పుడు 2 స్వభావం అలాంటిదండి. ఇప్పుడు ఏసావు వేటకి వెళ్ళాడండి. వేటకెళ్ళి బాగా ఆకలితో ఉన్నాడు, ఆయనకి ఏం దొరకలేదు. ఆకలితో పరిగెట్టుకుని వచ్చాడండి. ఈలోగా యాకోబు వంట వండుతున్నాడు. ఎర్రగా ఈయనకి చాలా తినాలని కోరికగా కనపడిందండి. అయితే అప్పుడు నాకు అది పెట్టు, నేను చచ్చిపోయేలా ఉన్నాను అంటాడండి. లేదు నేను ఇవ్వనంటే అప్పుడు ఆయన నీ జ్యేష్ఠత్వాన్ని ఇచ్చే అంటాడండి. నా నేను ఆకలితో చచ్చిపోతున్నాను, ఆ జ్యేష్ఠత్వం ఎందుకు అనుకున్నాడండి. అందుకనే అంటే ఆ జ్యేష్ఠత్వం తృణీకరించాడండి. ఆ జ్యేష్ఠత్వాన్ని ఒక పూట కూటి కోసం అమ్మేసుకున్నాడండి. అదొక నెగిటివ్గా రాయబడిందండి బైబిల్లో. ఒక పూట కోసం అమ్మేసుకున్న ఏసావు వంటి వాళ్ళు ఏసావులా ఉండొద్దు అన్నారండి. అంటే నాకు ఆ పూట గడిచిపోయిందో చాలా అనుకుంటాడండి. భవిష్యత్తు కోసం ఆలోచన ఉండదండి. ఈ రోజు కూడా చాలా మంది రేపు ఎగ్జామ్ అయితే ఈరోజు క్రికెట్ ఆడడానికి వెళ్తాడండి, ఈరోజు సినిమాలకి వెళ్తారండి, ఈరోజు హ్యాపీగా ఇంట్లో పడుకొని క్రికెట్ చూసుకుంటాడండి. అంటే ఏసావు లాంటి స్వభావం ఉండాలి. యాకోబులాగా నేను భవిష్యత్తులో బాగుండాలని ఆలోచించేది కాదండి. యాకోబు ఎలాంటోడంటే తనకున్న అవకాశాలన్నీ వినియోగించుకుంటాడండి. భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసుకుంటాడండి. ఇప్పుడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడా లేదండి? ఉపయోగించుకున్నాడండి. నాకు ఆ జ్యేష్ఠత్వం కావాలని అవకాశాన్ని ఉపయోగించుకున్నాడండి. ఈయన ఒక పూట మనకు గడిస్తే చాలనుకుంటాడండి. అలాంటి స్వభావాలు, 2 స్వభావాలు వేరండి.
అయితే ఇద్దరు కూడా అంటే ఈయన అడవుల్లో పెరిగే వ్యక్తి కాబట్టి ఆయన స్వభావం వేరు. యాకోబు ఏమో తండ్రి దగ్గర ఉండి ఆ తాత కథలు ఆ తండ్రి కథలు వినేవాడండి. ఏ కథలు చెప్పుకుంటారండి? ఆ దేవుడి గురించి చెప్పుకుంటారండి. ఏదైనా తోటలో ఆదాము హవ్వల గురించి చెప్పుకుంటారండి. ఆ నోవాహు జలప్రలయం నోవాహు కాలంలో జరిగిన విషయాలు చెప్పుకుంటారండి. దేవుడి గురించి ఆ భక్తులన్నీ నేర్పించారండి. అంటే ఈయన తండ్రి దగ్గర తాత దగ్గర పెరిగిన వ్యక్తి అండి యాకోబు. ఏసావు అడవుల్లో పెరిగాడండి. కాబట్టి ఇప్పుడు మరొక సందర్భంలో ఏంటంటే నేను చనిపోయేలా ఉన్నాను, ఇస్సాకు ఆఖరి దినాలకు వచ్చాడండి. నేను చనిపోయేలా ఉన్నాను, నాకు అప్పటికి దృష్టి సరిగా లేదండి. కళ్ళు కనపడలేని సమయంలో నేను ఇంకా చనిపోయే సమయం నాకు దగ్గర అయింది. పెద్దవాడు ఎవరంటే అక్కడ పెద్దవాడు ఎవరు? ఇంకా లేఖనాలు వద్దులే, సమయం అయిపోయింది కాబట్టి. ఏసావు, నాకు నువ్వు వేటకెళ్ళి మంచి కూర వండి తెచ్చావు, నేను ఆశీర్వదించేస్తాను, నేను చనిపోయేలా ఉన్నాను, పెద్దవాడు కదా ఆయన ఆశీర్వదిద్దాం అనుకున్నాడని. అంటే ఈ విషయమే తెలీదు. ఈ వంట కోసం ఆయన అమ్మేసుకున్నాడు. ఈ యాకోబు మధ్య జరిగిన సంఘటనలు ఏవి ఈయనకి తెలియదండి. అయితే ఈయన వేట కోసం వెళ్ళాడండి. వేట కోసం వెళ్ళిన తర్వాత ఈలోగా రెప్కా వచ్చి తమ కుమారుడికి నువ్వు వెళ్ళు, నేను వంట చేసేస్తాను, ఆ జ్యేష్ఠత్వం నువ్వు తీసుకో, అమ్మ నన్ను గుర్తుపట్టేస్తారు కదా, అన్ని ఏమో కొంచెం రోమాలతో ఉంటది ఆయన శరీరం, మరి నేను వెళ్తే నన్ను గుర్తుపెట్టేస్తారు కదా అంటే అప్పుడు ఆ గొర్రెబొచ్చు ఏవో అంటే మేకబొచ్చు ఆయనకి అంటించి పంపించిందని. పంపించి ఆయన కూర వండి ఆ వేట మాంసం వండి ఇగో ఇది తీసుకెళ్ళని యాకోబు చేత పంపించిందండి. యాకోబు వచ్చి నేనే ఏసావుని అన్నట్లు ఆయన భోజనం పెట్టాడండి. అంటే ఇప్పుడు ఆయన తిన్నాడు, ఆశీర్వదించేశాడండి. ఏసావు అనుకుని యాకోబుని ఆశీర్వదించాడండి. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే రెబ్కా మంచిదే కాదండి, యాకోబు మోసం చేశాడు, రెబ్కా మోసం చేసింది అన్నారు. ఇప్పుడు మరి న్యాయంగా ఆ జ్యేష్ఠత్వం ఎవరికి దక్కాలండి? యాకోబుకే దక్కాలి న్యాయంగా. ఎందుకు? అమ్మేసుకున్నాడండి. ఇంకా మరలా ఆయన ఆశించకూడదు, అక్కడ ఆయన అమ్మేసుకున్నాడు కాబట్టి ఆ జ్యేష్ఠత్వం యాకోబుకి దక్కాలండి, అది న్యాయం. కాబట్టి ఆ తల్లి ఏం చేసింది? ఆ వంట వండి ఆ వేట మాంసం వండి పంపించిందండి. ఈయన ఆశీర్వదించాడండి. ఈలోగా ఇదంతా జరిగిపోయింది, ఏసావు వచ్చాడండి. అదేంటి నేను ఆశీర్వదించాను కదా అంటున్నాడండి. నేను కాదు, అయితే నేను రాలేదు, అగో మోసగా సరైన పేరే పెట్టారు ఆయనకి యాకోబు అని. ఆయన వచ్చి ఇదంతా ఈ డ్రామా వేసి ఉంటాడు అనేసి ఉగ్రుడు అయిపోతున్నాడు. మరి అమ్మేసుకున్నాడు కదా ముందు, ఆయన అమ్మేసుకున్నాడు. మరలా ఇప్పుడు తండ్రి నీ దగ్గర ఇంకొక ఆశీర్వాదం ఉంటే ఇంకొక ఆశీర్వాదం ఇంకేం లేవన్నాడు. ఇంకా అప్పుడు ఆ అన్నం మీద క్రూరుడు అయిపోయాడు. ఈ అన్నం చంపేద్దాం అనుకున్నాడని, క్షమించండి, తమ్ముని చంపేద్దాం అనుకున్నాడమ్మ. అప్పుడు రెబ్కా ఏం చేసిందంటే మళ్ళీ అక్కడికి పంపించిందండి. పద్మనాభరామ్ అని ఇక్కడ ఉంటదండి. మీ మామయ్య దగ్గరికి వెళ్ళిపో, అక్కడ ఎవరు ఉన్నారు? వీళ్ళు మామయ్య లాబాన్ ఉన్నాడండి అక్కడ. ఆ లాబాన్ అక్కడ ఉన్నాడండి. ఇప్పుడు లాబాన్ దగ్గరికి వెళ్ళిపోయాడు. లాబానికి 2 కుమార్తెలు ఉన్నారండి, లేయా రాహేలు ఉన్నారండి. ఇప్పుడు అక్కడే ఆయన కొలువు చేసి 7 సంవత్సరాలు కొలువు చేశాడండి. రాహేలు పెళ్లి చేసుకుంటాను ప్రేమించాడండి. ఆయనేమో మోసం చేశాడండి. రాహేల్ ప్లేస్ లో లేయని పెట్టాడండి, ఆవిడ జబ్బు కలదని. నువ్వు నాకు అన్యాయం చేసావు అన్నాడండి. మరలా నువ్వు మళ్ళా ఇంకో కూతురుని పెళ్లి చేసుకోవాలంటే మరలా 7 సంవత్సరాలు ఉండాలన్నాడు. మరలా 7 సంవత్సరాలు. అలాగా తమ పని నిమిత్తం కూడా 20 సంవత్సరాలు ఇక్కడే ఉండిపోయాడండి యాకోబు. ఇక్కడి నుంచి వెళ్ళిన యాకోబు 20 సంవత్సరాలు ఉండిపోయాడండి. 20 సంవత్సరాల్లో దేవుడు ఎంతో ఆశీర్వదించాడండి. ఆయన పిల్లలు వంశవృద్ధి అయింది. ఇక వీళ్ళందరూ అక్కడే పుట్టిన వాళ్ళండి. ఆయన వంశం అభివృద్ధి చెందిందండి. ఆయన పశువులు, ఆయన సంపద అంతా అభివృద్ధి చెందిందండి. అంత అభివృద్ధి చెందిన తర్వాత భార్యలు పిలిచి ఓ మాట అన్నాడండి. అది చదువుకొని మనం ముగించేసుకుందామని. ఆదికాండం 31వ అధ్యాయం 4వ వచనం. ఇద్దరు భార్యను పిలిచాడండి. వాళ్ళిద్దరిని పిలిచి లేయా రాహేల్ని చెప్తున్నాడు. పిలువనంపి
మీ తండ్రి కటాక్షము నీ తండ్రి కటాక్షము నిన్న మొన్న ఉన్నట్లేదు. నా మీద ఉండలేదండి. అప్పుడులా లేడు మీ నాన్న వ్యక్తిత్వం. కాబట్టి మనం ఏం చేద్దాం? అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. నాకు తోడై ఉన్నాడు. నీ తండ్రికి నా యావశక్తితో నా యావశక్తితో నేను కష్టపడ్డాను. మీ తండ్రి నన్ను మోసపుచ్చి నన్ను మోసపుచ్చినా సరే బాగా జీతం మార్చింది. పలు మాటలు నా జీతం మార్చాడు, మోసం చేశాడు, అయినా సరే దేవుడు నాకు అన్యాయం చేయనివ్వలేదు. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం మన పిల్లల్ని, మన సంపదని, మనం సంపాదించుకున్న యావత్తుని మనం పట్టుకొని ఈ కనాన్ దేశం వెళ్ళిపోదాం అనుకున్నాడండి యాకోబు. ఇప్పుడు ప్రస్తుతానికి కొలువు చేసిందంతా ఇక్కడండి, ఈ హారాన్లో పద్దనరామ్ అనే గ్రామంలో. మరలా మనం ఇదంతా పట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోదాం? నా తండ్రి ఇంటికి వెళ్ళిపోదాం, ఇక్కడికి వెళ్ళిపోదాం. కాబట్టి అంత మనం సర్దుకొని వెళ్ళిపోదాం అని లాభానికి తెలియకుండా బయలుదేరిపోతారండి. అప్పుడు రాహేలు అక్కడ ఉన్న విగ్రహాలు ఏవో తెచ్చుకుందంటండి. అయితే అదంతా ప్రయాణంలో జరిగిందండి. అప్పుడు మళ్ళా లాభాన్ని రావడం, మీరు ఇలా వెళ్ళిపోవడం ఏంటి, నాకు తెలియకుండా తిరుగుబాటు చేయడం. దేవుడు ఆయనకు వార్నింగ్ ఇచ్చాడండి. యాకోబు విషయంలో నువ్వేం కలగజేసుకున్నావా? ఆయనకు వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఆయన ఏం ముట్టుకోవద్దు అన్నాడండి. అప్పుడు అవన్నీ తీసుకొని మరలా వచ్చినప్పుడు ఏసావు ఆయన ఎదుర్కొన్నాడండి. ఏసావు వస్తున్నాడని భయపడ్డాడు. అంటే చిన్నప్పుడు పగ ఇంకా అలాగే ఉందేమో అనుకున్నాడండి. కానీ ఆయన పగ మర్చిపోయాడండి. ఆయన వచ్చిన తర్వాత ఆయన కలుసుకున్నారు, ఆయన బహుమానాలు ఇచ్చిపుచ్చుకున్నారు. మరలా అప్పుడు యాకోబు కనాను వచ్చేసాడండి. ఇప్పుడు కనాను వచ్చారు, నివసిస్తున్నారు, బాగానే ఉందండి. 70 మంది, ఒక 70 మంది వరకు ఇక్కడ విస్తరించారండి. ఈ పిల్లలందరూ కనాన్లో ఉన్నారండి. ఈ కనాన్ దేశంలో ఉండగా యోసేపు పుట్టాడు. యోసేపుకు ఒక కళ వచ్చింది. ఆ అన్నదమ్ములేమో అమ్మేశారు. అమ్మివేసిన అన్నదమ్ములు మరలా పోతిఫర్కి అమ్మేశారు. అంటే గోతులో పడేసి పోతిఫర్కి అమ్మేశారండి. పోతిఫర్ తీసుకెళ్లి మళ్ళా ఇక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళిపోయాడండి ఐగుప్తుకి యోసేపుని. ఇక్కడ బానిసత్వంలో ఉండిపోయాడండి. అప్పుడు పోతిఫర్ ఆయన ఆశీర్వదింపబడడం చూసి ఆయన కింద, ఆయన ఇంట్లోని సర్వెంట్ కింద పెట్టుకున్నాడండి. అంటే నేను అన్ని నువ్వే చూసుకో, నా ఇంట్లో సమస్తం కావాల్సినవన్నీ నువ్వు చూసుకో, నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు అన్నాడు. మళ్ళా వాళ్ళ బాల్య నిమిత్తం ఆయన చెరసాలకి వెళ్ళాల్సి వచ్చిందండి. ఇప్పుడు చెరసాల్లో 2 సంవత్సరాలు ఉండిపోయాడండి. దేవుడు మర్చిపోలేదండి. ఆయనతో పాటు ఉన్నవాళ్ళు మర్చిపోయారు కానీ దేవుడు మర్చిపోలేదు. మరలా దేవుడు ఈసారి యోసేపుని బయటికి రప్పించడానికి అక్కడున్న రాజు కళ రప్పించారండి. కళ రప్పించి దాని భావం యోసేపు తెలియజేయగలడని యోసేపు చేత తెలియజేయించారండి. ఆ 7 సంవత్సరాలు అంటే 7 బక్కావులేమో 7 బలిసిన ఆవులు తినేస్తాయండి. పేదల వెన్నులు బలిసిన వెన్నులు తినేస్తాయండి. అయితే ఈ కలభావం ఏంటో అర్థం కావట్లేదు రాజుకి. అప్పుడు యోసేపు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన చెప్పగలడు అన్నప్పుడు ఆ చెరసాలని రప్పించాడండి దేవుడు ఆ కళ ద్వారా. ఈ కలభావం ఏంటంటే 7 సంవత్సరాలు కరువు రాబోతుంది, కాబట్టి మనం దానికి తగ్గట్టు ముందుగానే జాగ్రత్త పడదాం అనేసి ఒక ఆలోచన చేశాడండి. అంటే కష్టకాలంలో ఇప్పుడు ఆయన చెప్పుండకపోతే ఆ కరువుతో ఆ దేశం ఏమవ్వాలండి? నశించిపోద్దండి, ఆ జనులందరూ చచ్చిపోతారండి. మరి అలాంటి సమయంలో ఆదుకున్నాడా? లేదండి, ఆదుకున్నాడండి. అప్పుడు ఈ ఐగుప్తు ఇక్కడ ఉన్నారు కదండి యోసేపు, ఆ కరువు కాలంలో ఆదుకున్నందుకు యోసేపుకి ఎంతో హెచ్చించాడండి రాజు. కేవలం మొత్తం నువ్వే, నేను తినడం తాగడం తప్ప ఈ దేశంలో ఉన్న ప్రతి పని నీకు అప్పగించాను అన్నాడండి. మొత్తం అధికారం ఇచ్చాడండి. ఇప్పుడు అంత అధికారం ఇచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం ప్రపంచం అంతా అప్పుడు కరువు వచ్చిందండి. ఇక్కడ ఐగుప్తులో సమృద్ధిగా ఉందండి ఆహారం. ఎందుకంటే ఆ 7 సంవత్సరాలు తగ్గట్టు ముందుగానే పండించుకొని స్టోర్ చేసుకున్నారు. ఇప్పుడు కనాన్లో ఉన్నవారు, ఇక్కడ కొనాల్లో ఉన్నవారు కరువులో ఉన్నారండి. ఇప్పుడు ఆ అన్నదమ్ములు ఉన్నారు కదండి, యోసేపు అన్నదమ్ములు, వీళ్ళు ఏం చేశారంటే ఆ కరువు కాలంలో ఐగుప్తులో ఆహారం ఉందని తెలుసుకొని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారండి. అప్పుడు యోసేపు ఫస్ట్ కఠినంగా మాట్లాడతాడు, వాళ్ళెవరో తెలియనట్టు తెలుసు కూడా. తర్వాత మళ్ళా వాళ్ళని నేను తెలియజేసుకుంటాడు, నేనే, మీరు చిన్నప్పుడు అమ్మేశారు కదా యోసేపుని, మీరందరూ ఇక్కడికి వచ్చేయండి, ఇక్కడికి వచ్చేసి హ్యాపీగా ఇక్కడ ఉందాం, మనకి రాజు మనల్ని అందరినీ బాగానే చూసుకుంటాడు, ఇక ఇలా జరిగింది, మీరు నన్ను అమ్మేసినందుకు బాధపడద్దు, ఈ కరువు కాలంలో మిమ్మల్ని రక్షించడానికే దేవుడు నన్ను మీ చేత అమ్మి వేయించారేమో, కాబట్టి ఇక్కడికి వచ్చేయండి అన్నారండి.
అప్పుడు సంతానం విస్తరించిన సంతానం అంతా ఒక 70 మంది ఈ కనాన్ నుంచి ఐగుప్తు వచ్చారండి. ఐగుప్తు వచ్చేసిన తర్వాత యోసేపు ఉన్నంత వరకు బాగా ఉన్నారండి, బాగానే చూసుకున్నారండి. యోసేపుని ఎరగని రాజు ఎప్పుడైతే ఏడడం ప్రారంభించాడో అప్పుడు వాళ్ళని అణచివేయడం ప్రారంభించారండి. వాళ్ళు విస్తరిస్తున్నారు, పక్క వీళ్ళు అణచివేస్తున్నారండి, విస్తరిస్తున్నారు, అణచివేస్తున్నారు. అలా 400 సంవత్సరాలు చెరలో ఉండిపోయారండి. ఇది మనం అబ్రహాము నుంచి ఇశ్రాయేల్ వరకు చరిత్ర అండి. అర్థమైంది కదమ్మా? అంటే ఈ వంశావళి వేయకపోతే మనకి ఈ పిల్లలెవరో వీళ్ళకి అర్థం కాదండి మనకి సంతానం. ఇప్పుడు మనకి రిబ్కా, ఇస్సాకు వాళ్ళిద్దరు భార్యాభర్తలండి. తర్వాత యాకోబుకి ఈ లేయా రాహేల్ చేసుకున్నారు. ఏసావు కనానీయుల్లో ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నారంట. కనానీయురాల్ని వివాహం చేసిన తమ తల్లిదండ్రులు ఎలా ఫీల్ అయ్యారండి? అన్యశ్రీని వివాహం చేసినందుకు మాకెంతో కీడు చేశాడు అంటే వాళ్ళు విశ్వాసాలు కాదండి. మరి ఎలా ఉంటుంది విశ్వాసాలు కాకపోతే? మాకెంతో కీడు చేశాడు, నువ్వు మాత్రం అలా చేయక, మీ మామయ్యన లాభాన్ని అక్కడ ఉన్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళ కుమార్తెను వివాహం చేసుకో అన్నారండి. అంటే ఏసావు విషయంలో బాధపడ్డారండి. ఏసావు వివాహం విషయంలో మీ అన్నీలాగా చేసుకోవద్దు, వెళ్ళి అక్కడ భక్తి పర్రాలు ఉంటారు వారిని వివాహం చేసుకో, భక్తి పర్రాల కుటుంబంలో అన్న. కాబట్టి ఇక్కడి నుంచి కూడా మనం బైబిల్ చరిత్ర క్లియర్గా అర్థమవుతుంది కదండి. ఆదాము నుండి నోవాహు వరకు చూసామమ్మ ఎలా విస్తరించారు, ఎలా జరిగిందని. తర్వాత నోవాహు నుంచి అబ్రహాం వరకు ఆలోచించామండి, అక్కడి నుంచి ఎలా వంశావళి వెళ్ళింది. ఇప్పుడు అబ్రహాం నుంచి ఇశ్రాయేల్ చెరకు వెళ్ళిపోయినంత వరకు మనం ఆలోచించామండి. అంటే వాళ్ళ వంశం ఎలా వృద్ధి చెందింది, ఎవరి కుమార్తెలు ఎవరు, ఎవరి కుమారులు ఎవరు, ఎలా వెళ్ళిపోయారు అనేది ఈరోజు ఆలోచించాం. దేవుని చిత్తమైతే వచ్చేవారు మనం ఆ చెర నుంచి దేవుడు ఎలా విడిపిస్తాడు, ఎవరిని ఎన్నుకున్నారు అనేది మనం వచ్చేవారం ఆలోచిద్దాం. కాబట్టి ఇప్పటివరకు శ్రద్ధగా విని సహకరించిన అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ఎంతతో ముగించుకుంటున్నాను. అందరికీ వందనాలు.